అలాగే గురుగారు ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి కూడా 100% అనుకూలంగా ఉందమ్మా. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి యొక్క సంచారాన్ని గమనిస్తే జన్మస్థానంలో అనుకూలంగా లేదు, ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉంది, తృతీయ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇది గురువు ఫలితం. ఇంకా శని ఫలితాన్ని కనుక చూచినట్లయితే శని గారు వృషభ రాశికి 10, 11 స్థానాలు, 10 అనుకూలం కాదు, 11 అనుకూలం. అలాగే ఇక రాహుకేతువులు 11, 10 స్థానాలు, చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాహువు ఏకాదశ స్థానం, అలాగే దశమ స్థానం. కాబట్టి వీళ్ళకు కూడా 4 విధాలుగా గ్రహాలు రక్షిస్తున్నాయి. ఆ రాశులను అనుసరించి 100% సంపూర్ణంగా ఉంది. ఇక జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అవి కూడా తెలుసుకుందాం. జన్మ రాశిలో గురు సంచారం ఉన్నప్పుడు స్థానచ్యుతి. స్థానచ్యుతి అంటే మే వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదవీ భంగాలు కలగకుండా జాగ్రత్తగా గురు ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే అధిక ఖర్చులు ఉంటాయి, శత్రుత్వం పెరగకుండా చూసుకోవాలి. గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదన చాలా చక్కగా ఉంటుంది, మీ మాటకు గౌరవం పెరుగుతుంది. అలాగే ధన సంపాదన, సుఖము, కుటుంబ సుఖము మొదలైనవి ఉంటాయి. కానీ తృతీయంలో గురువు ఉన్నప్పుడు ఉద్యోగంలో సమస్యలు, అది కొద్ది రోజులే, ఒక 40-45 రోజుల దగ్గరలో ఆ ఫలితాలు ఉన్నాయి. గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో సమస్యలు ఏర్పడవచ్చు, మిత్రులతో ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి కార్యాల్లో ఆటంకాలు ఉంటాయి, కొద్దిగా అనారోగ్య ఫలితాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో మానవ ప్రయత్నంలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని దశమ స్థానంలో ఉన్నప్పుడు, దశమ స్థానంలో ఎప్పటి వరకు ఉంటారు? మార్చి 29 వరకు ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ 2 నెలల్లో. పాపకార్యాలు చేయటం, గౌరవం కోల్పోవటం అలా. కాబట్టి గౌరవం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. కానీ ఏకాదశ స్థానంలోకి శని భగవానుడు ఎప్పుడైతే వస్తారో, అంటే మార్చి 29 నుండి మేనంలో వృషభ రాశి వారికి ఏకాదశంలో సంచారం చేస్తున్న శని సర్వ శుభాలని ప్రసాదిస్తున్నారు. అన్ని సౌకర్యాలు, సంపదలు, అత్యున్నతమైన గౌరవం పొందడం మొదలైన శుభ ఫలితాలు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. ఇక అక్కడే ఉన్నటువంటి రాహువు మే 19 వరకు శుభ ఫలితాలను ఇస్తారు, సౌఖ్యము, అభివృద్ధి. తర్వాత కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు రాహువు శ్రేష్టమైన ఫలితాలు ఇస్తారు, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది. ఇక కేతువు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా లేవు కాబట్టి కేతువుకి మనం శాంతి చేసుకోవటము, కేతు శ్లోకం చదువుకోవటము మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏదో ఒక విధంగా 4 గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు శుభప్రదంగా ఈ అనుకూలించే గ్రహ బలము అనుకూలించకుండా వ్యతిరేకతనిచ్చేటటువంటి దుష్టగ్రహ ఫలితాలు, దుష్ట స్థానంలో ఉన్నప్పుడు వచ్చే గ్రహ ఫలితం ఉంటుందో, ఏది ఉంటుందో దాన్ని పరిహరింపచేస్తుంది, తీసేస్తుంది. ఒక శుభస్థానంలో ఉన్నటువంటి శుభఫలం 3 విధాలుగా వచ్చే పాప ఫలితాలని తొలగించగలదు, అంత శక్తి ఉంటుంది. అయితే మానసికంగా మనం చెడు వైపు ఆలోచనలు వెళ్లకుండా అనుకూలిస్తున్న సమయంలో, ఇప్పుడు చెప్పాం కదా, ఏకాదశంలోకి వచ్చినప్పుడు శని యోగిస్తారు. మే 19 ఏమో రాహువు, మే 14 ఏమో గురువు మారుతున్నారు. కాబట్టి ఉత్తరార్ధం పూర్వార్ధం అనుకుందాం. మే లోపల పూర్వార్ధం, మే తర్వాత ఉత్తరార్ధం. ఈ విధంగా మనం ఫలితాలను చూచినప్పుడు ఏ గ్రహం అయితే మనకు అనుకూలంగా ఉన్నది అని చెప్తామో ఆ కాలంలో స్వల్ప ప్రయత్నాలతోనే మనం విజయాలు పొందవచ్చు. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి ఉత్తరార్ధంలో గురువు, ఉత్తరార్ధంలో శని, అలాగే పూర్వ అర్ధము ఉత్తరార్ధంలో రాహువు యోగిస్తున్నందువల్ల 100% మనకి ఫలితాలు వచ్చేసినాయి. విద్య ఎలా ఉంటుంది? విద్యార్థులకి కొంత శ్రమ చేస్తే తప్పకుండా దేవగురువైన బృహస్పతి ఉత్తరార్ధంలో యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి విజయం ఉంది. వృత్తి, ప్రతిభావంతులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ఫలితం, ప్రతిష్టాత్మకంగా చేపట్టే పనుల్లో విజయాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైన సమయము, లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ధనయోగం, పెట్టుబడుల ద్వారా లాభాలు గడిస్తారు. అదృష్టం, శని కటాక్షం లాభస్థానంలో ఉండడం ద్వారా అదృష్టవంతులు అవుతారు. కార్యసిద్ధి,
ఆర్థిక సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా శుభ ఫలితాలు వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలిస్తున్న వేళ 100% శుభాలు ఉన్నాయి. కాబట్టి స్థూలంగా చూచినప్పుడు సంవత్సరం అంతా మనము ఇష్టదేవతను ప్రార్థిస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా ధ్యానాలతో అవసరం లేదు.